ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి ఉపవాస ప్రార్థన వలన లాభాలేంటి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఏదైనా ఒక పని చేస్తే మనకు బెనిఫిట్స్ చూస్తాం, అవునా? ఇదిగో ఈ పని చేస్తాను, నాకు ఈ లాభం వస్తుంది అని ముందే ఆలోచన చేసుకుంటామా లేదా? ఖచ్చితంగా చేసుకుంటాం. ఆలోచన చేసుకొని ఆ పని చేయడానికి ఇష్టపడతాం. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి లాభాలేంటో ఖచ్చితంగా వాటిని అనుభవించటానికి మనకు అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగనే సంఘ ఉపవాస ప్రార్థనలో కూడా వచ్చేటువంటి లాభాలు ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవాకు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును అన్నాడు. హల్లెలూయా. ఉపవాసం వల్ల మనకు ఉన్నటువంటి లాభం ఏంటంటే, యోవేలు దైవజనుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఇంతకాలం మీరు ఉపవాసం ఉండలేదు, కన్నీరు గార్చలేదు, ప్రార్థన చేయలేదు, దేవుడి దగ్గర తిరిగిన వారు కాదు. ఇప్పుడైనా మీరు దేవుని దగ్గర తిరగండి, మనస్ఫూర్తిగా కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు కరుణా వాత్సల్యత గలవాడే కాదు, శాంతమూర్తియే కాదు, అత్యంత కృపగలవాడే కాదు, కానీ ఆయన చేయాలనుకున్న కీడు చేయకుండా మానేస్తాడు. అని అంటే మన మీదికి వచ్చే కీడును దేవుడు తప్పిస్తాడు. ఉపవాసం వలన లాభం ఏంటంటే, మన మీదికి వచ్చేటువంటి కీడును దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలోనేమో దేవుడు చెప్పి పంపిస్తే యోనా దేవుని మాట వినకుండా నినివేకి పోమంటే తర్షీషుకు ప్రయాణం అయిపోతాడు. అమాంతంగా తీసి సముద్రంలో వేసేస్తారు. 2వ అధ్యాయంలో యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తాడు. 3వ అధ్యాయంలో యోనా అర్థం చేసుకొని నినివే పట్టణానికి వచ్చి సువార్త ప్రకటిస్తాడు. 4వ అధ్యాయంలో అయితే ఆ సువార్త ప్రకటించిన తర్వాత నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయలేదని బాధపడుతూ కూర్చుంటాడు అక్కడ. ఈ 4 అధ్యాయాలు ఉన్న విషయాలు అయ్యాయి. అయితే 3వ అధ్యాయంలో మొదటి నుంచి 10 వచనం మనం గమనిస్తే, ఆ మొదట్లో ఆయన ఏం చేస్తాడు? యోనా సువార్త ప్రకటిస్తాడు. అయ్యా, 40 రోజుల్లో ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు, ఇదిగో మీరు మార్చుకుంటే మార్చుకున్న, లేకపోతే మీ సంగతి అంతే చూడండి అన్నట్టుగా మాట్లాడాడు. మీరు మరణానికి దగ్గర అవుతారు చూడండి, దేవుడు నాశనం చేస్తానని చెప్పాడు, దేవుని దృష్టికి మీ పాపం గొప్పగా కనపడుతుంది అని చెప్పేసరికి వారంతా కూడా మనసు మార్చుకుంటారు. మనసు మార్చుకొని రాజు ఏమి, అల్పులేమి, బలహీనులేమి, చిన్నలేమి, పెద్దలేమి, పశువులేమి అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ఉపవాస దినాన్ని చాటించేస్తారు. ఉపవాస దినం చాటేసిన తర్వాత ఇదంతా కూడా గమనించిన దేవుడు వారికి ఇలాంటి కార్యం చేశాడు. ఏం కార్యం చేశాడు? యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. మనం గమనించవలసింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మీదికి వస్తున్న కీడు దేవుడే తప్పించేస్తాడు. ఒకవేళ నినివే పట్టణస్థులు తమ చెడు నడత మానుకోకుండా ఉపవాసం ఉండకుండా ఒకవేళ ఉన్నింటే ఖచ్చితంగా దేవుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. 40 రోజుల్లో ఖచ్చితంగా నాశనం అయిపోయేది అది. లోతు కాలంలో కూడా గమనిస్తే సొదొమ గొమొర్రా పట్టణాలని కూడా దేవుడు లోతు ద్వారా హెచ్చరిక చేశాడు. అప్పుడు లోతు యొక్క కాబోయేటువంటి అల్లుళ్ళు ఎగతాళి చేశారంట. ఓ దేవుడు అగ్ని కురిపిస్తాడంట, మనం చచ్చిపోతామంట, మనం బయటికి పరిగెత్తాలంట, అవసరమా మనకి అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎగతాళి చేశారు. అందుకని ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయిందో, దేవుడు అగ్ని గంధకాలు కురిపించి పట్టణాన్ని నాశనం చేసి, ఒకవేళ ఈ సమాచారం చెప్పిన వెంటనే లోతు యొక్క కాబోయే అల్లులు ఊరు మొత్తాన్ని చెప్పి ఒకవేళ ఉపవాస ప్రార్థన చేసింటే ఖచ్చితంగా సొదొమ గొమొర్రా పట్టణము నాశనమయ్యేది కాదు. ఎందుకంటే వీళ్ళకంటే ముందుగా అబ్రహాం ఏం చేశాడు? అక్కడ ప్రార్థన చేశాడు. అయ్యా, అక్కడ 50 మంది ఉంటే ఎట్లా, 40 మంది ఉంటే ఎట్లా, 30 మంది, 20 మంది, లాస్ట్ 10 మంది వచ్చారు. అందులో 10 మంది కూడా లేరు కాబట్టి ఖచ్చితంగా దేవుడు అన్నాడు,
10 మంది ఉన్నా పట్టణాన్ని కాపాడుతున్నాడు. కానీ 10 మంది కూడా కాలేకపోయారు. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు ఎలా ఉన్నా తెలుసా? మెడవంచని జనాంగంగా ఉన్నారు. దేవుడు అంటే లెక్కలేని జీవితం జీవించారు. అందుకోసమే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణం మీద ఆయన వర్షం కాదు కురిపించింది, అగ్ని గంధకములను కురిపించాడు. కాబట్టి ప్రియులరా, నినివే పట్టణస్థులు ఇప్పటికైనా ఉపవాసం ఉందామని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి వారి చెడుతనాన్ని మానివేసుకున్నారు. వాళ్ళకు ప్రార్థన అంటే ఎక్కువగా తెలియదు, కానీ చెడుతనం మానివేసుకున్నారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తి కలిగినట చెడుతనం విడిచిపెట్టుట అని రాయబడింది. చెడుతనం విడిచిపెట్టడమే దేవుని యందు భయభక్తులు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి ఆ నినివే పట్టణస్థుల మీదకి దేవుడు రప్పిస్తున్న కీడు ఆయన రప్పించకుండా దాన్ని తప్పించేశాడు. హల్లెలూయా. కాబట్టి గుర్తించండి, మనం ఉపవాసం ఉండటం వలన మన మీద ఏ కీడుందో మనకైతే తెలియదు. బయట పోయి రోడ్డు మీద నిలబడితే ఏదో బండి పోతూ రాయి ఎగిరి టపామని కొట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదో పోతూ పోతూ కాలు జారిపడి అటుగా వెళ్తున్న లారీ టైర్ కింద పడి తలకాయ కూడా పగిలిపోయిన మన ఎప్పుడు ఏ కీడు ఉంటుందో మనకైతే తెలియదు. అందుకనే మన జీవితాల్లో చెడుతనంతోనే కొనసాగుతుంటే మనకు కీడు ఖచ్చితంగా పొంచి ఉంది. కానీ చెడుతనం జరగక మానదు. కానీ జరిగినా సరే దాన్ని వాడిని విడిచిపెట్టుకున్నప్పుడు, మార్పు పొందినప్పుడు తప్పకుండా మన మీదికి రావాల్సిన కీడు ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు ఆయన. మనం చెడుతనంలో కొనసాగుతూ ప్రభా ఈరోజు నాకు ఏ కీడు రాకుండా తప్పించు ప్రభా అంటే అది కుదిరే పని కానే కాదు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది రాయబడింది. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది కానీ కీడు రాదు. ఒకవేళ కీడు వచ్చినా ఆ కీడు దేవుడే తప్పిస్తా వస్తాడు. కాబట్టి ప్రియులారా, మన మీదకి వచ్చే కీడు తొలగిస్తాడు దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా. మార్కు సువార్త 9వ అధ్యాయము 28-29 వచనాలు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతముగా ఆయన్ని అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి ఒక తండ్రి ఒక చిన్నవాడిని తీసుకొచ్చాడు. ఆ చిన్నవాడిని తీసుకొస్తే ఆ చిన్నవాడి పరిస్థితి ఏంటంటే వాడు అప్పుడప్పుడు నీళ్ళలో పడిపోతాడంట, అప్పుడప్పుడు నిప్పుల్లో కూడా పడిపోతాడంట. అందుకోసమే శిష్యుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని వాళ్ళ తండ్రి మనవి చేస్తే వీళ్ళు ప్రార్థన చేశారు, దయ్యం వెళ్ళిపోలేదు. మరలా వాని పరిస్థితి అలాగే ఉండిపోయింది. అందుకని తను ఏం చేశాడంటే యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నీ శిష్యుల్ని అడిగాను నా కుమారుడికి బాగలేదని, వారు ప్రార్థన చేశారు, ఏమీ ప్రయోజనం ఏమీ కనబడలేదు, నీ వలన ఏమైనా అయితే నాకు సహాయం చేయ ప్రభువా అని అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము అన్నాడు. ఆ మాట అనేసరికి తండ్రి అన్నాడు వెంటనే, అయ్యా అపనమ్మిక నాకు కలగకుండా నాకు విశ్వాసం నమ్మకం ఉండేటట్టుగా సహాయం చేయ ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకున్నప్పుడు మూగా చవిటి దయ్యం పట్టిన వాడిని వదిలిపోమ్మని యేసయ్య ఆ యొక్క దయ్యానికి ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు అది కేకలు వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాను అనుకున్నారట. చనిపోయాడు అనుకున్నారు. కానీ ప్రభు అతని చేయి పట్టి వాడిని లేవనెత్తి వాడు నిలబడిన తర్వాత తండ్రికి అప్పగించేశాడు. తనని తండ్రికి అప్పగించిన తర్వాత ఇక ఏకాంతంగా ఇంట్లోకి పోయిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మేమెందుకు ఆ దయాన్ని వెలగొట్టలేకపోయామని అడిగినప్పుడు యేసయ్య చెప్పిన మాట ఇదే, ప్రార్థన వలననే కానీ దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం అన్నాడు. ప్రార్థన వలనే అనే దగ్గర పుట్టట్లో ఉపవాసం వలనే అన్నాడు కదా. ఉపవాస ప్రార్థన దయ్యపు శక్తుల మీద మనకు అధికారము లభిస్తుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వల్ల దురాత్మల శక్తులపైన అధికారం మనకు ఉంటుంది. మనం పీకల దాకా తిని యేసునామములో దయ్యమా వెళ్ళిపో అని చెప్పి నువ్వెవడురా అంటది. బైబిల్లో ఉన్నారు, ఒక ప్రధాన యాజకుడి యొక్క కుమారులు ఉన్నారు. పౌలు ఉచ్చాటన చేస్తున్నాడు, యేసునామములో దయ్యాలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాయి, మేము కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేశారు, యేసునామములో దయ్యాలు వెళ్ళిపోండి అనగానే ఆ దయ్యాలు అన్నయ్యి, అసలు మీరెవర్రా, యేసు మాకు తెలుసు, పౌలు కూడా మాకు తెలుసు, మీరెవరు అసలు అని అమాంతం గట్టిగా పట్టుకొని వదులుకోలేం. అవి గట్టిగా పట్టుకునేసరికి
ఇంకా వదిలేతట్లేవని చెప్పేసి వీళ్ళు ఈ బట్టలలో చింపుకొని పరుగు దిగంబర్లో వెళ్ళిపోయారంట. జాగ్రత్త. దురాత్మలు మనిషి లోపల ఉండి మనిషిని చంపడానికి ప్రయత్నం చేస్తాయి. చావు అని చెప్పేసి అంటుంటాయి. చాలాసార్లు మాట్లాడకుండా చేస్తాయి, చాలాసార్లు వినకుండా చేస్తాయి. ఇది దయ్యాల యొక్క పనే. కాబట్టి ప్రియులారా, యేసయ్య చెప్పాడు ప్రార్థన వలనే అన్నాడు. అనగా ఉపవాస ప్రార్థన. ఎవరికైనా దయ్యం పడుతుంది, ఇలా ఉంది పరిస్థితి అంటే అలాంటి వాళ్ళని ఉపవాస ప్రార్థన కూర్చోబెట్టండి. దయ్యాలు వెళ్ళిపోకుండా చూడండి. మళ్ళీ తప్పకుండా దయ్యాలకి ఉపవాస ప్రార్థనలో నిలబడే శక్తి ఉండనే ఉండదు. అందుకే ఎవరికైనా దయ్యం పడితే మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ఉపవాసం ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అనారోగ్యంతో ఉంటే నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఎట్లయినా పోవచ్చు. కానీ విశ్వాసంతో ప్రార్థన చేయొచ్చు. కానీ దయ్యాలు పట్టినాయి, ఆమెకి దయ్యాలు వస్తుంటాయి, ఆమెకు అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అప్పుడు నేను పోతా అని చెప్పేసి అమాంతంగా పరిగెత్తినావు అనుకో, ఉన్న బట్టలలో ఊడిపోతాయి. ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేయాలి. అది ఒంటరిగా వెళ్తావో జంటగా వెళ్తావో, వీలైతే సంఘంతో కలిసి వెళ్ళి ఆ వ్యక్తిని మధ్యలో కూర్చోబెట్టి పాటలు పాడు, ప్రార్థన చేయి. దురాత్మ ఎందుకు వెళ్ళదు? కాబట్టి ప్రియులరా, ఉపవాస ప్రార్థన దురాత్మలపైన మనకు అధికారము అనుకరిస్తూ ఉంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, చూడండి, ఇక్కడ యెహోషువ తనతో ఉన్న పెద్దలందరూ కూడా బట్టలు చింపుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మందసం అంటే దేవుడు ఉన్నట్టే. ఇక మందసంలో 3 ఉంటాయి కదా. ఒకటి అహరోను చిగురించే కర్ర, రెండవది బంగారు మన్నా కలిగిన పాత్ర, 10 పలకలు, 10 ఆజ్ఞల పలకలు, 2 పలకలు మందసం ఉంటాయి. ఈ మందసం ఎక్కడైతే ఉందంటే అక్కడ తప్పకుండా దేవుడు ఉంటాడు, అంతే. కాబట్టి ఈ మందసం ఎదుట వాళ్ళు బట్టలు చింపుకొని, పెద్దలు యెహోషువ నాయకుడు అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నేల మీద తన మొఖాలు మోపి తలల మీద ధూళి పోసుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఎందుకు తీసుకొచ్చిన మమ్మల్ని? అదిగో అమోరీయుల చేతికి అప్పగించడానికా? ఇదిగో వీళ్ళ శత్రువులకు అప్పగించడానికా? నీ పేరు పెట్టబడిన జనం కదా, నీకే అవమానం కలుగుతుంది, మమ్మల్ని అక్కడే ఉంచిట సరిపోవు కదా అని చెప్పేసి బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు వారితో ఈ మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు? ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారి నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడయ్యుండను అని దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ నిజంగా ఏడవడానికి, కన్నీరు గారవడానికి, ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే, హాయి అనే చిన్న పట్టణం మీద ఓడిపోయి దేవుని ప్రజలైనటువంటి వారు ఎంతమంది చనిపోయారు తెలుసా? ఆ రోజు 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయేసరికి యెహోషువకు చాలా బాధ కలిగింది. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. ఉదాహరణకు ఉన్నట్టుండి మనకి ఏదైనా గాయమైందా? దానికి కారణం మనమే. ఉన్నట్టుండి మన కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయిందా? దానికి కారణం మనమే తప్ప దేవుడు కానే కాడు. ఇక్కడున్న పరిస్థితిని మనం గమనిస్తే వారు ఓడిపోయారు. హాయి పట్టణం చిన్నదేనయ్యా, మేము వెళ్ళి దాన్ని జయించి వస్తామనుకున్న వాళ్ళు పారిపోయి వచ్చేసారు. అది సహించలేక యెహోషువ ఉపవాసుని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్పాడు, యెరికో పట్టణంలో శపితమైన దాన్ని తీసుకోవద్దని చెప్పాను,
కానీ మీలో ఒకడు తీసుకొని ఈ శపితమైన దాన్ని తీసుకొని శాపాన్ని తీసుకొచ్చుకున్నారు. పాపం చేసి ఉన్నారు కాబట్టి అందుకోసమే ఈ పరిస్థితి మీకు వచ్చింది అని దేవుడు చెప్పిన తర్వాత యెహోషువ అందరిని పిలిపించి లైన్ చూస్తే అప్పుడు కనపడ్డారు. ఎవరు? ఆకాను కనపడ్డాడు. ఆకాను కనపడిన తర్వాత ఆకాను తన భార్యను, తన పిల్లలను, తన ఎద్దులను, తన కలిగిన సమస్తాన్ని తీసుకుపోయి ఆకోరు లోయలో వేసి చంపేసిన తర్వాత నెక్స్ట్ తన ప్రజలకు దేవుడు ఏమి ఇచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన మనలో ఉన్న లోపాన్ని బయటికి తీసుకొస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులు ఎవరు కూడా మన లోపాన్ని బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉండి నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో, నీ ఇంటిలో కానీ మందిరంలో కానీ ఆటోమేటిక్గా నీ లోపల ఉన్న లోపం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు నీ జ్ఞాపకం చేస్తాడు, నీ కళ్ళ ఎదురు తీసుకొస్తాడు. నిజంగా యెహోషువకు తెలియదు దొంగతనం చేసినట్టు, పెద్దలకు తెలియదు దొంగతనం చేసినట్టు. వీళ్ళు ఉపవాసం అంతా ఇంత బాధ, ఇంత ధూళి పోసుకోవడం ఎందుకో తెలుసా? మేము ఓడిపోయామే, మా ప్రజలు చనిపోయారే అనేటువంటి బాధతో చేస్తున్నారు. కానీ దేవుడు 36 మంది చనిపోయినందుకు బాధపడలేదు. నేను చెప్పిన మాట ప్రకారం వారు వినక శాపగ్రస్తమైనటువంటి ఆ వెండిని, ఆ బంగారాన్ని, ఆ వస్త్రాన్ని తీసుకున్నారే, నా మాటను ఆజ్ఞ మీరారే అని చెప్పేసి దేవుడు అంతగా బాధపడుతున్నాడు. మన బాధలు వేరు, దేవుని బాధ వేరు. మనకు ఆరోగ్యం లేకపోతే బాధపడతాం, ఆహారం లేకపోతే బాధపడతాం, బట్టలు లేకపోతే బాధపడతాం, డబ్బులు లేకపోతే బాధపడతాం. కానీ దేవుడు అలా కాదు. మనం ఎట్లా ఉన్నా సరే ఆధ్యాత్మికంగా మనం లేకపోతే, దేవుని మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే, దేవునికి ఆయాసకరంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, దేవుడు వద్దన దాన్ని మనం తీసుకున్నప్పుడు, అప్పుడు దేవుడు ఆధ్యాత్మిక విషయాల్లో బాధపడుతూ ఉంటాడు. ఆధ్యాత్మికమైన లోటు దేవుడు చూపించాడు. ఇదిగో నా మాట వారు వినలేదు, శపితమైన దాంట్లో తీసుకున్నారని వారిలో ఉన్న లోపాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. అప్పుడు దేవుడి సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనని విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలము రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. హల్లెలూయా. ఇక్కడ ఎజ్రా అనేటువంటి వ్యక్తి కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మేము మనుషుల మీద మేము ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి అని తను ఏం చేశాడంట? తన ప్రయాణములో శత్రువులు వారి మీద దాడి చేయకుండా లాగిన రాజా కొంతమంది సైనికులు పంపించు అని అడగడము అవమానమవుతుంది. మాకు దేవుని అవమానపరిచిన వారమవుతామని సిగ్గుగా అనిపించిందంట ఆయనకు. దేవుని సహాయం మనకుండగా మనుషుల సహాయం ఎంతవరకు అని సిగ్గు అనిపించి దేవునికి ప్రార్థన చేశాడు. ఉపవాసం అండి, దేవా మాకు సహాయం చేయి అని ఎప్పుడైతే తన ప్రయాణ విషయంలో దేవునికి ప్రార్థన చేశాడో దేవుడు ఆయన మనవిని ఏం చేశాడంట? అంగీకరించెను అని రాయబడింది. హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఒక సందర్భంలో ఫిలిష్తీయుల ఎదుట ఇశ్రాయేలు ఓడిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఇశ్రాయేలు ఓడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఏం చేసేసా? దైవజనుడైన సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము యుద్ధానికి వెళ్తున్నాం, మా కోసం నువ్వు ప్రార్థన చేయన్నారు. చూడండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం నుంచి, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును అన్నాడు. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను అస్తారోతు దేవతను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. హల్లెలూయా. దైవజనుడు చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేశారు? విగ్రహ సంబంధమైన వాటన్నిటిని తీసి పక్కన పడవేశారు. ఆ తర్వాత జరిగిన సంగతి చూద్దాం. 5వ వచనం. అంతటా సమూయేలు
ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలోని ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చాను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతులని మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహనబలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా, వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. హల్లెలూయా. శత్రులు ఓడిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన మనకు తెలియకుండానే శత్రువులు మనకు ఎంతోమంది ఉండొచ్చు, ఎంతోమంది మనకు నష్టం చేయడానికి ఉండొచ్చు, ఎంతోమందికి మన ప్రాణం తీయడానికి ఉండొచ్చు, ఎంతోమంది మనకు ఆ వల ఒడ్డడానికి ఉంటారు చాలామంది. నిజంగా ఫిలిష్తీయులు ఒకవేళ అమాంతంగా వాళ్ళు ఇశ్రాయేలు మీదకి వచ్చింటే ఖచ్చితంగా ఇశ్రాయేలు ఓడిపోయేవారే. కానీ వారు ఏం చేశారు తెలుసా? వారు దేవునికి ఆయాసకరమైన విగ్రహాలను పక్కన పడేసేశారు. ఉపవాసం ఉండి వారి పాపములు ఒప్పుకున్నారు. అంత మాత్రమే కాకుండా దైవజనుని యొక్క ప్రార్థన సహాయాన్ని కోరారు. మనం చేయాల్సిన పని అదే. దైవజనుని ప్రార్థన కోరుకుని, అయ్యా మేము వెళ్తున్నామయ్యా, యుద్ధానికి వెళ్తున్నాం, మాకు జయమొచ్చులాగా ప్రార్థన చేయ్యా. మేము ఉపవాసం ఉన్నాం, నువ్వు కూడా ప్రార్థన చేయ్యా. నువ్వు చెప్పినట్టుగా అన్ని దేవతలను తీసిపడేసామయ్యా, మా పాపములు ఒప్పుకుంటున్నామయ్యా, ప్రభు పక్షాన దేవుని పక్షాన వెళ్తున్నాం యుద్ధానికి అని చెప్పినప్పుడు సమూయేలు నిజంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వీళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. దేవుడు ఏం తెలుసా? ఉరుములను ఉరిమించి వారంతా తారుమారైపోయారు. ఫిలిష్తీయులు తారుమారైపోయి అక్కడ ఇశ్రాయేలు చేతి చిక్కిపోతే ఇశ్రాయేలు వారిని ఏం చేశారంట? ఓడించేశారు. అక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇటు వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. అందుకోసమే దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మన ప్రార్థన మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలియాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగంలో అంతియోకయలో సంఘం ఉంది. ఆ సంఘములో బర్నబా ఉన్నాడు, సుమియోను ఉన్నాడు, లూకియా ఉన్నాడు, ఆ తర్వాత మనయేను ఉన్నాడు, సౌలు ఉన్నాడు. 5 మంది ఉన్నారు అక్కడ. వారు ఏం చేస్తున్నారట? ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేస్తున్నందుకు పరిశుద్ధాత్ముడు వారికి సలహా ఇస్తున్నాడు. అంటే ఏమి చేయాలో మనకు తెలియజేస్తాడు ఉపవాస ప్రార్థన ద్వారా. మనం ఏం మాట్లాడాలి, ఏం బోధించాలి, ఏమి చెప్పాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ దేవుడే చూపిస్తాడు. అప్పుడు అన్నాడు పరిశుద్ధాత్ముడు, మీరు నన్ను సేవిస్తూ ఉపవాసం ప్రార్థన చేస్తారు కాబట్టి ఇదిగో నా పని కొరకు ప్రత్యేకించబడ్డవారు ఎవరు? పౌలు, బర్నబా. వారిని ప్రత్యేకం చేయండి, మీ దగ్గరే ఉంచుకోవద్దని చెప్పినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపించేశారు. అప్పుడు వాళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త, దేవుని వాక్యాన్ని ప్రకటన చేశారు. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉండటం వలన మనం ఏమి చేయాలో దేవుడు మనకు ఆయన తెలియజేస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా
మనం ఏమి చేయాలో దేవుడు మనకు తెలియజేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు యేసుప్రభు వారు ఉపవాసం ఉన్నారు. ఎప్పుడో తెలుసా? బాప్తిజం పొందిన తర్వాత సేవకు రావడానికి ముందుగా. సిలువకు ముందుగా 40 రోజులు ఉపవాసం అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే లెంట్ డేస్ అని యేసుప్రభు సిలువ వేస్తున్నారని చెప్పి 40 రోజులు మాల వేసుకునేటోళ్ళు ఉన్నారు, ఉపవాసం ఉండేటోళ్ళు ఉన్నారు. ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయాలా. ఉపవాసం అని చెప్పేసి నువ్వు మొహం కడుక్కోకుండా సాయంత్రం వరకు తినకున్నంత మాత్రం ఉపవాసం కాదు అది. మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమై, మన ఆధ్యాత్మిక పురికొల్పు కొరకై, ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకై మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు కోసం మనం ఉపవాసం ఉండాల్సిన అవసరమే ఏమీ లేదు. మరి గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు ఉంటామంటే, ఆ రోజు ఉపవాసం ఉండి ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ఉంటున్నాం. ఒకవేళ ఉపవాసం చేస్తే నీ ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రార్థన చేయి, నీ పిల్లల కోసం ప్రార్థన చేయి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ ప్రజల కోసం ప్రార్థన చేయి, నీ సంఘం కోసం ప్రార్థన చేయి, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవిత పురికొల్పు కోసం ప్రార్థన చేయి. నీకు తెలిసిన వారు అనారోగ్యంగా ఉంటే వారి కోసం ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి దేవుని కోసం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మన కోసం ఉపవాసం ఉన్నాడు. అపవాది అనేవాడు వచ్చాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నాడు. ఆ తర్వాత పైనుంచి దూకు, దేవదూతలు వచ్చి పట్టుకుపోతారన్నాడు. నాకు సాగిలపడి నమస్కారం చేయి, రాజ్యాలని నీకు ఇచ్చేస్తానంటే అపవాదిని దేవుడు వాక్యం ద్వారా గద్దించాడు. అంతటా అపవాది వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. అందుకనే ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను శోధన జయిస్తాము. అందుకే ప్రభు చెప్పాడు, మార్కు సువార్త 14:38 అంట, మీరు శోధనలో ప్రవేశించకుండాలాగున మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన వల్ల లాభాలు ఏంటి? కీడు నుంచి మనల్ని దేవుడు తప్పిస్తాడు. దయ్యపు శక్తుల మీద మనకు అధికారము ఇస్తాడు. మనలో ఉన్నటువంటి లోపాలని బయటికి తీసేస్తాడు, చూపిస్తాడు, సరి చేసుకోవడానికి సహాయం చేస్తాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనం ఏమి చేయాలో దాన్ని మనకు తెలియజేస్తాడు ఆయన. సాతాను శోధన మనము జయిస్తాం. దేవుడు అలాంటి కృప మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.